రాష్ట్రంలోని మైనారిటీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక బడ్జెట్ తీసుకొచ్చారని చెప్పారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. అందరూ కలిసిమెలిసి ఉండి హక్కుల కోసం పోరాడాలన్నారు. సికింద్రాబాద్ వైఎంసీఏలో ఇంటిగ్రేటెడ్ సెంటర్ను మంత్రి అడ్లూరితో కలిసి ప్రారంభించారు. అన్ని వర్గాలను కలుపుకుపోయే పార్టీ కాంగ్రెస్ అన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. మంత్రి వెంకటస్వామి ఫ్యామిలీకి గొప్ప పేరుందన్నారు మాజీ మంత్రి గీతారెడ్డి. స్వచ్ఛంద సంస్థలతో పేదలకు సేవలందిస్తున్న గీతారెడ్డిని మంత్రులు సన్మానించారు. క్రికెట్ టోర్నమెంట్ ఉండే సింగపూర్లో పోవాలనుకొని మేము అప్పుడు స్టూడెంట్ డేస్లో రిసోర్సెస్ తక్కువ, ఎక్కడ ఉండాలి అనుకుంటే అప్పుడు వైఎంసీఏ సింగపూర్లో ఉందామని ఈ రెసిప్రోకల్ క్లబ్ మెంబర్షిప్లో పోయి వైఎంసీఏ సింగపూర్లో ఉండడం జరిగింది. ఉండి క్రికెట్ మ్యాచెస్ ఆడి మళ్ళీ వాపస్ వస్తాం. సో వైఎంసీఏ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ has done a lot of good work for the Christian community. It is there. YMCA as a very good institution. So this institution should be always be put on a very tall standing. Manchi panlu cheyale, like this hall is such a nice hall constructed by the community. So the rooms also, I remember using some of the rooms on YMCA for one of our functions. So it was very good facilities available in YMCA. As just now Mantri garu cheppinaru, minorities always eppudu kuda Congress party ki support chesaru. Congress party ni eppudu kuda minorities gurinchi aalochinchi ma discussions lo kuda eppudu etla minorities ni ఆదుకోవాలి, వాళ్ళందరికీ ఎట్లా ఫెసిలిటీస్ పోస్టులు ఇవ్వడంలో కూడా మైనారిటీస్ని కూడా ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న మాట్లాడేటప్పుడు కూడా ఇదే చెప్పినారు. మైనారిటీస్ మినిస్ట్రీలో ఏదైతే నిధులు కావాలన్నా ఏది కావాలన్నా కానీ బడ్జెట్లో కూడా పెట్టే అవకాశం ఉంది. సో మైనారిటీ కమ్యూనిటీ షుడ్ take maximum availment of the schemes available under the ministry. అందరూ కూడా యునైటెడ్లీ మన హక్కుల కోసం కొట్లాడాలి. సోనియా గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని వర్గాలకు కలుపుకొని వెళ్ళేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వంలో మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించిన విషయం లోపల ఆ శాఖ మంత్రిగా నేను మొదటిసారి రివ్యూ చేసినప్పుడు గత 2014 నుంచి 18 నుంచి 23 వరకు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా మన క్రిస్టియన్కి సంబంధించినటువంటి సోదరులకు ఏదైతే అనేక స్థలాల విషయంలో కానీ వారికి అనేక విషయంలో ప్రభుత్వ పరంగా కాయిదాల పరంగా ఉంది తప్ప ఎక్కడ కూడా మాకు సంబంధించినటువంటి శ్మశాన వాటికలు కానీ ఇంకా ఇతర కార్యక్రమాలకు స్థలాలు కేటాయించింది కానీ ఎక్కడ కూడా అది అమలు చేయలేదని చెప్పేసి కొంతమంది క్రిస్టియన్కి సంబంధించినటువంటి మా పాస్టర్స్ కానీ మా అయ్యగారులు కానీ నాకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత. దానికి సంబంధించిన విషయం లోపల హైదరాబాద్లో ఉన్నటువంటి కలెక్టర్ కానీ మెడిషియల్ కలెక్టర్ గారు కానీ నేను తక్షణమే మినిస్టర్గా చెప్పాను, ఎక్కడైతే మా క్రిస్టియన్ సోదరులకు అది ఏ చర్చ్ అయినా కానివ్వండి, ఏ చర్చికి సంబంధించినటువంటి ప్రభుత్వ పరంగా కేటాయించినారో ఆ ప్రాంతానికి సంబంధించిన మా క్రిస్టియన్ సోదరుల యొక్క కుటుంబాలను ఆ శ్మశానం కేటాయించినటువంటి ప్రభుత్వ స్థలాలన్నీ కూడా తప్పకుండా వారికే ఉండే విధంగా మీరు ఆ స్థలానికంతా కూడా ప్రత్యేకమైనటువంటి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఆ స్థలాలకు వారికే ఇవ్వాలని చెప్పేసి నేను కలెక్టర్ను ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా మా క్రిస్టియన్ సోదరులందరూ కూడా మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే గొప్ప మనసున్న వాళ్ళు దయ ఉన్నటువంటి మా అయ్యగారులందరికీ కూడా నేను మనవి చేసిందంటే మీరు అందరూ కలిసి ఉండాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం ముందుకు పోవాలంటే ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం, మీ అభిమానం, మీ ఆశీర్వాదం ప్రభుత్వంపై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ 100% ఈ యొక్క ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నేను కానీ డాక్టర్ వివేక్ గారు కానీ గీతారెడ్డి గారు కానీ ఏదైతే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మీకున్నటువంటి హక్కు విషయంలో కానీ మీకున్న ఇబ్బందుల విషయంలో కానీ ప్రభుత్వం అన్ని విషయాల్లో అండగా ఉంటుందనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ. So he got me involved straight off. I was just a gynecologist practicing those days, nothing to do with politics. Yet I was asked to become the chairman of
an organization set up institution called Ashray in Aushapur, which is much beyond Ghatkesar, for the poor children, a home for the orphans, and also a school for the village children. I was made the chairman of that committee, and for a YMCA to take me up as the chairman of the committee, I was a little hesitant, but they said, no, you please be there. And I had the good opportunity of meeting Mrs. Alva, whom I knew very well. Margaret Alva was a very famous political personality, especially among the women those days. So I requested her to come to inaugurate Ashray, and she did come and she inaugurated. And so that was the highlight of the program that day, that she did come all the way from Delhi to inaugurate Ashray. So when I was involved with Ashray, I knew Mr. Chinadurai, I knew Egbert, I knew Solomon. So these are the people I knew, and we used to work. But my chairmanship was an ad hoc thing. That was when the Ashray was inaugurated, my job ended, because I had to then concentrate on my practice, my medical gynae practice. I'm a gynecologist basically. And you know my hospital, the Geeta Hospital. And you also know about my mother, Srimati J. Ishwaribai, late J. Ishwaribai. She was a legend in her lifetime. So having said that I have been involved with the works of the YMCA, it's like coming back home to me again here today. Coming home to see what the family is doing. And I'm very proud of all these people